గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్లో డ్రాగన్ ఎగ్ని అయితే ఎవాల్వ్ చేయబోతున్నాను. అది మీకు పెద్ద విషయం కాకపోవచ్చు, బట్ నాకైతే చాలా పెద్ద విషయం. సో దాని మిల్క్ అయితే నాకు దొరికింది అన్నట్టు. యాక్చువల్లీ నేను క్రిస్టల్ కోసం అయితే గుట్టల పైకి వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ నాకు డ్రాగన్ దొరికింది. నా దగ్గర వెపన్స్ ఉండే కాబట్టి నేను సగ దాని మీద అయితే ఇడిసాను అండ్ అది చచ్చిపోయింది. నాకైతే మిల్క్ ఇచ్చిపోయింది. చాలా జాగ్రత్తగా నేను దీన్ని తీసుకొచ్చాను, చావకుండా. చాలా అడ్డంకులు వచ్చినాయి కానీ నేను చావకుండా దీన్ని అయితే జాగ్రత్తగా తీసుకొచ్చాను. సో ఏంటంటే ఇప్పుడు నేను దాన్ని ఎవాల్వ్ చేస్తే దానికి కావాల్సి వస్తుంది మదర్ ఫీడింగ్. సో నాకు ఆ మిల్క్ అయితే దొరికింది. సో ఇప్పుడు నేను దాన్ని ఎవాల్వ్ చేసిన తర్వాత అది మిల్క్ పెట్టేస్తే అది ఎవాల్వ్ అయిపోతుంది అండ్ పెద్దగా కూడా అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ నేను ఈ మిషన్లో అయితే పెట్టేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనకి ఇది 10 minutesలో అయిపోతుంది. నేను చేస్తానని అనుకోలేదు. సో దీనికి నాకు మొత్తం గైడ్ చేసిన మా అన్న ఇట్లా అని చెప్పిండు. ఎగ్ మాత్రం చాలా అదిరిపోయింది. ఆ డ్రాగన్ అయితే ఇంకా అబ్బా అనిపించింది. 2-3 సార్లు చచ్చిపోయినా మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళినా నేను, ఎందుకు నన్ను చంపినావు అనేసి. సో నాకు అక్కడ క్రిస్టల్ అయితే దొరకలేదు కానీ దీని మిల్క్ అయితే దొరికింది కదా చాలు అనుకున్నాను. సో ఇక్కడ నాకైతే 4 minutes to 5 minutes ఇంకా టైం ఉంది. సో ఫటాఫట్ అది కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మిల్క్ అనేది తీసుకురావాలి, నా దగ్గర పెట్టుకోవాలి. సక్కని దీంట్లో పెట్టేస్తే ఇది ఎవాల్వ్ అయిపోతుంది అండ్ ఈ ఫుడ్ ఇవ్వకపోతే ఇది చచ్చిపోతుంది. సో ఆ రిస్క్ని నేను తీసుకోకుండా దీన్ని చాలా జాగ్రత్తగా ఆడాను. ఒక్కొక్క పాయింట్ని నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేశాను. సో దీనికి ప్రైమ్ మీట్ కూడా కావాల్సి వస్తుంది ఎదిగే కొద్దీ, బట్ ఆ ప్రైమ్ మీట్ అనేది నా దగ్గర లేదు. ఆల్రెడీ నాకు ఆ డ్రాగన్ తోటి దొరికింది, బట్ ఏంటంటే అది ఇక్కడ వచ్చేలోపు అది ఖరాబ్ అయిపోయింది. సో మిల్క్ సేఫ్ ఉంటే చాలు. ఇప్పుడే దీనికి ప్రైమ్ మీట్ అవసరం అయితే ఉండదు. సో ఫటాఫట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ పడుకుందాం, మిగతా పని మనం మార్నింగ్ చూసుకుందాం. సో గుడ్ నైట్. సో ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఫటాఫట్ మిల్క్ తీసుకొస్తాను అండ్ దాన్ని ప్యాక్ చేసేస్తాను అండ్ అక్కడ వాల్వ్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది. అప్పుడు నేను దానిలో మిల్క్ అనేది పెట్టేయచ్చు. ఇక టైమింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది నెమ్మదిగా అది. అండ్ అది పెద్దగా అయ్యాక ఎలా ఉంటుందో అని చూడాలండి. సో ఇక్కడ నా ఇంకో అదే గ్రేడ్ అయినంత వచ్చేసింది. దీని దగ్గర మిల్క్ ఉంది. దీని దగ్గర మిల్క్ పెడితే ఏంటంటే మనకి ఖరాబ్ అనేది అవ్వదు. మన దగ్గర ఉంటే త్వరగా ఖరాబ్ అయిపోతుంది. మన దగ్గర ఉంటే 10 minutesలో ఖరాబ్ అయిపోతుంది. అది దీని దగ్గర ఉంటే 1 hour వరకు అట్లనే ఉంటుంది. సో ఫైనల్గా నేను దీని దగ్గర నుంచి అయితే కొన్ని మిల్క్ అయితే తీసుకోవాలి. తీసుకొని దాన్ని థ్యాచింగ్ చేయాలి. అప్పుడు కానీ అది బెస్ట్. లేదంటే ఫస్ట్ థ్యాచింగ్ చేసేసానంటే అది చనిపోతుంది మిల్క్ లేకుండా. బేబీ కదా, ఎక్కువ టైం తీసుకోదు. సో ఫటాఫట్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఒక్క మిల్క్ తాగితే నేను కూడా చచ్చిపోయినా, బికాస్ అది పాయిజన్ నాకైతుంది. సో ఇక్కడ థ్యాచింగ్ చేసేద్దాం. చాలా వణుకుడు వచ్చేస్తుంది, చాలా నర్వస్ ఉన్నా నేనైతే. సో దీన్ని అయితే థ్యాచింగ్ చేసేద్దాం. ఫైనల్ అయిపోయింది. లుక్ అయితే దీన్ని అమేజింగ్గా ఉంది గైస్. నాకైతే నిజంగా చాలా నచ్చింది. ఇప్పుడే ఇంత ఉంది, పెద్దగా రైడ్ చేస్తాను వామ్మో. సో దీని పేరు నేను థోర్ అయితే పెట్టేశాను, ఎందుకంటే ఇది మెరుపుల డ్రాగన్ కాబట్టి. సో ఓకే గైస్, నేనైతే ఫటాఫట్ దీనిలో మిల్క్ అయితే పెట్టేస్తాను అండ్ ఇది నెమ్మదిగా ఫీడింగ్ అయితే అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే పాయింట్, నేను దీన్ని బయట సైడ్ తీసుకెళ్ళాలి. లోపలంటే కొంచెం కష్టం అయిపోతుంది. సో నేను దీన్ని బయట సైడ్ తీసుకెళ్ళాలి. సో దానికోసం నేను ఏం చేయాలంటే నా గోడలను అవన్నిటిని కూడా బదలు కొట్టేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది బయటికి రాలేదు. ఇవన్నీ కూడా అడ్డంకులు ఉన్నాయి కదా, సో అది బయటికి రాలేదు. సో ఫస్ట్ అయితే నా డ్రాగన్ని ఒక దగ్గర ఆపేస్తాను, ఎందుకంటే ఇది డోర్ దగ్గరే నిలిచింది. సో అది కొంచెం కూడా కదలడం లేదు ఇప్పుడు, బికాస్ ఇప్పుడే టైమింగ్ అవుతుంది కదా, అందుకే కదలడం లేదు. బట్ తర్వాత కదులుతుంది. సో దీన్ని అయితే కొంచెం సైడ్కి అయితే పెట్టేద్దాం, లేదంటే దాని అడ్డంగా వస్తుంది ఇది. సో ఇక్కడ పెట్టేస్తాను దీన్ని. సో ఫైనల్గా దీన్ని పెట్టేస్తాను అండ్ దీన్ని స్టాప్ అయితే చేసేస్తాను, లేదంటే ఇది మధ్యలో వచ్చి నేను డిస్టర్బ్ చేస్తుంది. సో నేనైతే కొంచెం దూరం వెళ్ళి ట్రై చేశాను వస్తుందేమో అనేసి, బట్ అది రావట్లేదు, అది సైడ్కి అయిపోయింది. సో ఇప్పుడు సైడ్కి అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న గోడలన్నింటినీ బద్దలు కొట్టేసేయాలి. సో కొంచెం కూడా ఇది మూవ్ అయితే అవ్వడలేదు, బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీన్ని మళ్ళీ అయితే ఫాలో అని నొక్కాను, ఇప్పుడు వస్తుందేమో చూడాలి. ఇది టైమింగ్కి చాలా టైం అయితే తీసుకుంటుంది, మేబీ మనకి 1 to 2 hours పట్టచ్చు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా కదలడం లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇవన్నీ గోడలని
క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల మళ్ళీ స్ట్రక్ అయిందంటే అదొక ప్రాబ్లం. బయటికి రాకపోతే పెద్దగా అయిపోతే అది కూడా ఒక బిగ్ ప్రాబ్లం. అప్పుడు దాని సాడ్లీని మనం క్రియేట్ చేసి అప్పుడు మనం పైనుంచి తీసుకెళ్ళాలి. సో అదంతా పంచాయతీ వేస్ట్ మనకి. సో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎగిరింది కొంచెం, బట్ సైడ్గా అయిపోయింది. అబ్బా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి దాన్ని మళ్ళీ ఇటు అని కూడా తీసుకురావడం కంటే అక్కడ ఉన్న గోడలని బద్దలు కొట్టేసి బయటికి తీసుకొస్తాను. అదే బెస్ట్ పని. ఎందుకంటే అది కష్టం, అది బయటికి రావడం అంటే సైడ్కి అయిపోతుంది పాపం. సో ఇప్పుడు నేను ఈ గోడలను అయితే ఫటాఫట్ అయితే బద్దలు కొట్టేస్తాను. ఒక 2 గోడలను బద్దలు కొడితే సరిపోతుంది అనుకుంటా. థర్డ్ది కొడదాం అనుకున్నా కానీ సరిపోతుందిలే అనేసి ఇట్స్ పెట్టాను. అండ్ ఇప్పుడు మేబీ మనకు వచ్చేస్తుంది. బట్ ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నానంటే, నేను ఇప్పుడు దీన్ని బయట వేసాను అనుకో, ఏదైనా వచ్చి క్రియేచర్ దీన్ని చంపేసిందంటే నా పని మొత్తం వృధా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని చుట్టూ అయితే గోడ కట్టాలి అని నేను ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే చూద్దాం దీనికి ఎంత టైం పడుతుంది. కానీ ఇది నిజంగా చాలా క్యూట్గా అయితే ఉంది. ఈ పార్ట్కి వేరే డైనోసార్ ఏమైనా ఉంటే డ్రాగన్స్ ఏమైనా ఉంటే ఈ పాటికి మమ్మల్ని కిల్ చేసేది. బట్ దీన్ని నేను కష్టపడి తెచ్చుకున్నాను. చాలాసార్లు చచ్చిపోయానాడ, బట్ ఫైనల్గా తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ గోడల్ని అయితే కట్టేసాను నేను ఇక్కడ, ఎందుకంటే నాకు రిస్క్ అవసరం లేదు, నేను తీసుకోను రిస్క్. సో ఇక్కడ ఫటాఫట్ అయితే దీన్ని క్రియేట్ అయితే చేసేసాను చాలా కష్టపడి. ఇప్పుడులో చాలా కష్టపడ్డాను నేను. సో ఇక్కడ దీన్ని పెట్టేస్తే ఫైనల్గా గైస్ డన్ అయిపోయింది. సో ఇది మీకు ఒక 7 minutes వీడియో అనిపించవచ్చు, కానీ దీంట్లో నాకు చాలా కష్టం పడ్డది. అటు ఇటు మిల్క్ అవన్నీ అవి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఖరాబ్ అయిపోతుంది. అదంతా టెన్షన్ ఎంత తీసుకున్నాను తెలుసా, మిల్క్ దొరికింది అనే సంతోషంతో. బట్ ఫైనల్గా దీన్ని ఎవాల్వ్ చేసిన అండ్ సక్సెస్ఫుల్గా జరిగింది. దట్స్ గుడ్ యార్, అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవాళ వీడియో ఇంతే అన్నట్టు గైస్. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. అండ్ వచ్చే వీడియోలో మన పెద్ద డ్రాగన్తో కలుద్దాం. ఇదైతే చిన్న బచ్చా, బట్ వచ్చే వీడియోలో పెద్ద డ్రాగన్స్తో కలుద్దాం. సో వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి. సో ఇది ఎవాల్వింగ్ సక్సెస్గా జరిగింది అంటే వచ్చే వీడియోలో దీనికంటే డబల్ చేస్తాను, అది కూడా లైవ్లో. సో బాయ్ గైస్, టాటా నమస్తే, సీ యూ అగైన్.